అన్నగారు నమస్తే. చెప్పండి. ఏం పేరు? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు. ఏం చేస్తుంటారు? ఫ్యాక్టరీ ఎంప్లాయ్. ఫ్యాక్టరీ ఎంప్లాయ్. ఓకే. ఎక్కడండి మీరు ఉండేది? గోపనపాలెం. ఇది దెందులూరా? రేంజ్లో మండలం గోపనపాలెం. సో ఈ ఏలూరు పార్లమెంట్ కిందకి వస్తుంది కదా, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం. రైట్ అన్న, మరి ఎట్లా ఉంది ఇక్కడ ఏలూరులో కానీ మీ దెందులూరులో అభివృద్ధి విషయంలో చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా చూసుకున్నా అంతకుముందున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? అభివృద్ధి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నం 9 వాటిని ఇచ్చుకుంటూ వచ్చారు, కానీ అభివృద్ధి అనేది కొంచెం తగ్గింది. సో మరి ఇంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు హయాంలో ఎట్లా ఉండే అభివృద్ధి, ఇప్పుడు ఈయన హయాంలో ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు గారు అయ్యామంటే అభివృద్ధి అంటే ప్రజలకైతే ఏమీ హ్యాపీ లేదు, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అభివృద్ధి లేకపోయినా ప్రజల్లో ఒక హ్యాపీనెస్ అనేది కనబడుతుంది. ఎందుకంటే ప్రతి చిన్నవాళ్ళ కానీ పెద్దవాళ్ళ వరకు అందరికీ ఏదైనా ఇచ్చుకుంటాను వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. పథకాలు అయితే ఓకే, అంతవరకు సహాయం అయితే చేస్తున్నాడు. కానీ అభివృద్ధి అనేది ఎవడెడతాడు? ఇప్పుడు నేను ఉన్నాను, అభివృద్ధి నా పిల్లల తర్వాత ఇండస్ట్రీస్ అయ్యి అప్పుడు వచ్చితే అప్పుడు ఆలోచిస్తాం, కానీ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఉద్యోగాలు కావాలంటే ఏదైనా అభివృద్ధి చేస్తే అంటే ఐటీ కంపెనీలో ఏదైనా కంపెనీలు కొత్తగా చేస్తే నిరుద్యోగ విద్యార్థులకు ఉపాధి కల్పిస్తారు కదా, ఉంటుంది అనుకోండి. కానీ ఏమైనా జరిగిందా? జరుగుతుంది, జరగబోద్దు ముందు ఏమన్నా అయితే. జగన్ పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు 10కి? జగన్కి పరిపాలన మార్కులు అంటే అది చెప్పలేమండి. 10కి 10 ఇస్తున్నారా, 10కి 0 ఇస్తున్నారా? 10కి 10 0 అంటే అది చెప్పలేం. సరే 10కి 5 ఇస్తాం అనుకోండి, అంతేనా? వేసుకోండి 5. రైట్ అన్న, ఏం లేదు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎందుకంటే సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలనే దాని గురించి. సో మరి గత 10 సంవత్సరాలుగా పాలిస్తున్న మోడీ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా సెంట్రల్లో, సో ఎలా అనిపిస్తుంది? బీజేపీ గవర్నమెంట్ పర్వాలేదండి. పర్లేదా? సో మరి మీ ఏలూరు నుండి ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా మహేష్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. సో అటు వైఎస్ఆర్సీపీ నుండి సునీల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. సో మరి ఎట్లా ఎంపీగా, సో వీళ్ళలో ఇద్దరిలో ఎవరిని గెలిపించుకుందామంటారు ఎంపీగా? బీజేపీ అదే టీడీపీ అభ్యర్థి కూటమి. ఓకే, ఎందుకంటారు అట్లా? ఏమన్నా ఇప్పుడు ఏదో చేస్తానే అంటున్నారు కదా, కూటమి ఏదైనా చూద్దాం అంటున్నారు కదా. మరి సెంట్రల్లో ఉన్న మోడీ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? ఓకేనా మీకు? పర్వాలేదు. ఓకే, అంత ఎక్కువేం కాదు, పర్వాలేదు. ఓకే. సో మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుండి ఇంతకుముందు ఎంపీగా గెలిచిండు ఎవరు? శ్రీధర్ గారు. సో మరి ఎట్లా ఏమైనా అభివృద్ధి చేసిందా? కోటగిరి శ్రీధర్ గారి వల్ల ఏం లేదు. సో అందుకే ఈసారి అభ్యర్థి టికెట్ కూడా ఎమ్మెల్యే అంటే కొద్దిగా ఏదో పర్వాలేదు, కానీ రోడ్లు కానీ ఇంకోటి కానీ ఎంపీ నిధులు కూడా వస్తాయి కదా, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు వస్తాయి అభివృద్ధి చేయడానికి. ఓకే, ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఓకే, మాదైతే ఏలూరు కాదండి, గోపనపాలెం. ఏలూరు పార్లమెంట్ కిందకి వస్తుంది. ఓకే. సో మరి దగ్గరలో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మరి సార్ ఏ గవర్నమెంట్ కోరుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ అంటే టీడీపీ కూటమియా, వైఎస్ఆర్సీపీ? నాకు ఏ గవర్నమెంట్ వల్ల ఉపయోగం లేదండి. సూపర్ అన్న, థ్యాంక్ యూ. సో ఏదొచ్చినా పర్వాలా. ఓకే, థ్యాంక్ యూ.